హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఫస్ట్ వీడియోలో మనం ఈ సిక్స్త్ క్లాస్లో ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే చాప్టర్లో మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్న కాన్సెప్ట్లు అయితే ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, సీవ్ ఆఫ్ ఎరత్రోసిన్స్ అంటే ఇది ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక మెథడ్ అది, అండ్ ఈవెన్ అక్కడి నుంచి మనకి ఈవెన్ ప్లస్ ఆడ్ నెంబర్స్ ఈ కాన్సెప్ట్లన్నీ మనం ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్లో అయితే మనం డిస్కస్ చేసుకోవడం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ డివిజిబిలిటీ రూల్ నుంచి హెచ్సిఎఫ్ ఎల్సిఎం వరకు మనం ఈ సెకండ్ పార్ట్ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఖచ్చితంగా క్లియర్గా వినండి, మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డివిజిబిలిటీ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ చూసుకుంటే మనకి డివిజిబిలిటీ ఆఫ్ 10 ఫస్ట్ మనం 10 రూల్స్ మాట్లాడదాం. మనం ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ 0 ఇన్ ది వన్స్ ప్లేస్ దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. అంటే ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఇప్పుడు 200 ఉంది, ఒక్కట్ల స్థానం అంటే ఇదే కదా. ఈ వన్స్ ప్లేస్లో 0 ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది 10తో డివిజిబుల్ అవుతుందని మనం చూడగానే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం 510 తీసుకున్నాం, ఈ 510 కూడా 10తో డివిజిబుల్ అవుతుంది కదా. 51 ఆన్సరు. సో లాస్ట్లో ఒక్కట్ల ప్లేస్లో 0 ఉంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా మనకి 10తో డివిజిబుల్ అవుతాయి అని మనకి ఒక రూల్ ఉంటుంది. అది డివిజిబిలిటీ రూల్ బై 10. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5 వచ్చేసి ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఎయిదర్ 0 ఆర్ 5 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ ఈజ్ డివిజిబుల్ బై 5. అంటే ఇక్కడ ఒక్కట్ల స్థానంలో మనకి 0 కానీ అండ్ 5 కూడా, ఈ రెండిట్లో ఏదున్నా సరే 5తో భాగించబడుతుంది అనమాట కరెక్ట్గా. చూసుకుంటే మనకి 205 ఉంటుంది. ఈ 205 5తో చూసుకుంటే 5 ఒకట్ల 5 4 20, 5 ఒకట్ల 5 41. సో 5 41 200 కూడా పోతుంది 5తో. 5 4 20 0 5 40. సో ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే మనకి 5 అనే నెంబర్తో అది ఖచ్చితంగా డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డివిజిబిలిటీ బై 2 అనమాట. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఆఫ్ ద డిజిట్స్ 0 2 4 6 8 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 కానీ, ఇందాక మనం 0 వస్తే 10తో కూడా డివిజిబిలిటీ అని చెప్పాం, 5తో కూడా డివిజిబుల్ అవుతుందని చెప్పాం, అండ్ అదేవిధంగా 2తో కూడా డివిజిబుల్ అవుతుంది అనమాట 0 వస్తే. 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8, 0 2 4 6 8 ఈ నెంబర్స్లో ఏ నెంబర్ లాస్ట్లో ఉన్నా కూడా మనకి ఈ 2తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది అనమాట. అంటే ఏం లేదండి, ఈవెన్ నెంబర్స్ అనమాట. అన్ని ఈవెన్ నెంబర్స్ కూడా మనకి 2 అనే నెంబర్తో అయితే డివిజిబుల్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. ఇది చూసుకుంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3, దెన్ ద నంబర్ డివిజిబుల్ బై 3. ఏదో ఒక నెంబర్ మనకి ఇప్పుడు 219 ఎగ్జాంపుల్ ఉంది. ఈ 219 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇవి 3 కూడితే అడిషన్ చేస్తే 2 + 1 + 9 ఎంత అవుతుందంటే 3 + 9 12 అవుతుంది. ఈ 12 అనేది 3తో డివైడ్ అయితే, లేకుంటే 3 యొక్క మల్టిపుల్స్ అయితే, ఈ 12 అనేది ఖచ్చితంగా 3 యొక్క మల్టిపుల్సే కదా, 3 4 సో అప్పుడు మనకి 219 అనేది 3తో కూడా డివైడ్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. ఇంకో నెంబర్ తీసుకుంటే 18. ఇక్కడ 1 + 8 = 9. ఈ 9 అనేది 3తో డివైడ్ అవుతుంది, ఆర్ఎల్స్ 3 యొక్క మల్టిపుల్ అనమాట 9. సో ఇక్కడ 18 అనేది కూడా 3తో డివైడ్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇక్కడ డివిజిబిలిటీ బై 9. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అండ్ 3 బోత్ దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 ఆల్సో. అంటే ఏదో ఒక నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి, 3తో కూడా డివైడ్ అవ్వాలి. అప్పుడు ఆ నెంబర్ని మనం 6తో కూడా డివైడ్ అవుతుంది అని చెప్తాం. 2 3 6 కదా. సో 2 ఇది గుర్తుపెట్టుకోవాలి, 6 2 × 3 కదా. సో 2తోనూ డివైడ్ అవ్వాలి, 3తోనూ డివైడ్ అవ్వాలి. అప్పుడు మనం ఆ నెంబర్ని ఖచ్చితంగా డివిజిబుల్ బై 6. ఇక్కడ 8 ఉంది, ఇది 2 9 18, 2తోనూ పోతుంది, 3 6 18, 3తోనూ పోతుంది, కాబట్టి ఖచ్చితంగా 6తో కూడా పోతుంది అని. అంతే పోతుంది కదా, 6 3 18 కదా, డివైడ్ అవుతుంది కదా. సో అలాంటి వాటిని అన్నిటిని మనం డివిజిబిలిటీ బై 6 అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 4. ఇక్కడ 4 చూసుకుంటే ఏ నెంబర్ విత్ 3 ఆర్ మోర్ డిజిట్స్. అంటే ఏ నెంబర్ 3 ఆర్ మోర్ డిజిట్స్ అంటే 2 డిజిట్స్ ఉండే నెంబర్స్ కాదు, ఇక్కడ 2 డిజిట్స్ కంటే ఎక్కువ ఉండే నెంబర్ తీసుకుంటే, ఇప్పుడు 212 ఉంది ఇక్కడ. ఈ 212 అనేది 3 డిజిట్స్ కదా, 3 డిజిట్స్ ఆర్ 3 ఆర్ 4 డిజిట్స్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 4. అంటే ఇక్కడ చూసుకుంటే ఒక్కట్ల స్థానంలో 10ల స్థానంలో, లాస్ట్ 2 అంటే ఒక్కట్ల స్థానం 10ల స్థానం కదా. ఈ 2 212లో
212లో ఒక్కట్ల స్థానంలో, పదుల స్థానంలోనే ఈ 12. ఈ 12 అనేది ఖచ్చితంగా 4తో గనక డివైడ్ అయితే అది ఎంటైర్ నంబర్ 4తో డివైడ్ అయితుందని మనం చెప్పుకోవచ్చు. 212లో 12 అనేది ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో ఉంటుంది. ఇది 4తో అయితే డివిజిబుల్ అవుతుంది. 4 మూల 12 కాబట్టి. సో, ఇక్కడ ఒరిజినల్ నంబర్ ఏదైతే ఉందో 212 అది కూడా 4తో డివైడ్ అవుతుంది అని ఇక్కడ దీని అర్థం. సో, ఇది డివిజిబిలిటీ బై 4. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 8. ఇందాక మనం లాస్ట్ ఒక్కట్ల స్థానం, పదుల స్థానం తీసుకున్నాం కదా! ఇప్పుడేం తీసుకున్నామంటే లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఒక్కట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం అంటే ఈ లాస్ట్ 216 అనేవి కూడా డివిజిబిలిటీ బై 8. ఈ 8తో డివైడ్ అయితే రిమైనింగ్ మొత్తం ఆ టోటల్ నంబర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 8తో డివైడ్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు 216 తీసుకుంటే ఇక్కడ 8216లో 216 అనేది 8తో పోతుందా లేదా చూద్దాం. 8తో 8 ఒక్కట్ల 8 రెండ్ల 16. ఇంకా ఇక్కడ చూసుకుంటే 5 ఉంటుంది. 5, 6 8 ఏళ్ల 56. సో, 8తో డివైడ్ అయింది 216 అనేది. సో, ఇక్కడ 216 అనేది 8తో డివైడ్ అయితే 8216 అనేది కూడా ఖచ్చితంగా 8తో డివైడ్ అవుతుందని దీని అర్థం. ఓకేనా? సో, ఇక్కడ 2కి 2 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 4, 8 చూసుకోండి ఇక్కడ. 2 వచ్చేసి 241 కదా! లాస్ట్ ఒక్కట్ల స్థానంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 2తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ కదా! సో, స్క్వేర్ అంటే 2 ప్లస్‌లో ఒక్కట్ల స్థానం, పదుల స్థానంలో ఉండేది 4తో డివైడ్ ఇస్తే అది ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అయినట్టు. ఇంకా 3 తీసుకుంటే 2 క్యూబ్స్ ఆర్ 3 కదా! సో, ఒక్కట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం. ఈ 3 లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 8తో డివైడ్ అయితే టోటల్ నంబర్ వచ్చేసి మనకి 8తో డివైడ్ అయినట్టు. ఇప్పుడు మనకి 2 పవర్ 4 16. 16 కూడా 2 పవర్ 4 అంటే లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివైడ్ అయితే ఆ ఎంటైర్ నంబర్ 16తో డివైడ్ అయినట్టు. ఈ విధంగా మనం ఇట్లా డివిజిబిలిటీ రూల్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే డివిజిబిలిటీ బై 9. ఇది కూడా బై 3 డివిజిబిలిటీ రూల్ అట్లే ఉంటుంది. ఇప్పుడు 3 డివిజిబిలిటీ రూల్ ఏంది? ఏదైనా ఒక నంబర్‌లో డిజిట్స్‌ని మనం అడిషన్ చేసి, ఆ అడిషన్ చేసిన డిజిట్స్ 3తో డివైడ్ అవునా లేకుంటే అది 3 యొక్క మల్టిపుల్ అయితే అది 3తో డివైడ్ అవుతుంది అని చెప్తాం. సో, 9 కూడా సేమ్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 అప్పుడు మనం దాన్ని డివిజిబిలిటీ రూ 9తో కూడా డివైడ్ అవుతుందని చెప్తాం. ఇక్కడ 4608లో డిజిట్స్ అన్నీ అడిషన్ చేస్తున్నాం చూడండి. 4 ప్లస్ 6 ప్లస్ 0 ప్లస్ 8. ఇక్కడ చూసుకుంటే 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 8 18. ఈ 18 అనేది 9 యొక్క మల్టిపుల్ ఆర్ ఎల్స్ 9తో డివైడ్ అవుతుంది. 9 రెండ్ల 18 కదా! సో, ఇక్కడ ఇది ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అయింది కాబట్టి ఈ 4608 అనేది కూడా 9తో డివైడ్ అవుతుందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 11. ఇక డివిజిబిలిటీ బై 11 చూసుకుంటే ఇప్పుడు ఈ నంబర్ ఉంది కదా! ఈ 308 నంబర్‌కి ఆల్టర్‌నేటివ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 308లో ఆల్టర్‌నేటివ్ నంబర్ 3 తర్వాత 8 ఇవి 2 అడిషన్ చేయాలి. 3 ప్లస్ 8 11 వస్తుంది. తర్వాత రిమైనింగ్ నంబర్ 0. ఈ 0ని తీసేయాలనమాట. ఇంకా 0ని తీసేయాలి. 11 మైనస్ 0. ఈ 11 మైనస్ 0 ఎంత? 11 వచ్చింది. ఈ 11 అనేది 11తో డివైడ్ అవుతుంది. లేకుంటే 11 అనేది 11 యొక్క మల్టిపుల్. ఓకేనా? అప్పుడు మనం ఈ 11 యొక్క మల్టిపుల్స్ అక్కడ మనం ఈ రిజల్ట్ 11 యొక్క మల్టిపుల్స్ అయితే ఖచ్చితంగా అది 11తో అయితే డివైడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ 1331లో చూడండి. 1331 కదా! ఆల్టర్‌నేటివ్స్‌ని మనం అడిషన్ చేయాలి. 1 + 3 ఏమవుతుంది? 1 + 3 4 అవుతుంది. ఇంకో ఆల్టర్‌నేటివ్స్ ఏమి మిగిలినాయి? ఈ 3+1. 3+1 కూడా 4. ఇప్పుడు ఈ రెండిటిని డిఫరెన్స్ చేంజ్ చేయాలంటే మైనస్ చేయాలి. 4 - 4 0. 0 వచ్చినా కూడా 11తో మల్టిప్లై అవుతుంది అని 11తో డివైడ్ అవుతుందని అర్థం. సో, ఈ రిజల్ట్ ఆల్టర్‌నేటివ్ నంబర్స్‌ని అడిషన్ చేసి ఆ వచ్చిన రిజల్ట్స్‌ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే రిజల్ట్స్ 11 మల్టిపుల్స్ అన్నా అయ్యుండాలి. లేకుంటే 0 అయినా అయ్యుండాలి. అలాంటి నంబర్ ఏదైనా వస్తే 11తో డివైడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 61809లో 6 + 8 వచ్చేసి 14. 14 + 9 వచ్చేసి 23. నెక్స్ట్ ఇక్కడ 1 + 0 వచ్చేసి 1. ఈ 23 నుంచి 1 తీసేస్తే 22. 22 అనేది 11తో డివైడ్ అవుతుంది. లేకుంటే 22 అనేది 11 యొక్క మల్టిపుల్. సో, ఈ 61809 అనేది కూడా 11తో డివైడ్ అవుతుంది అని మనమైతే చెప్పుకోవచ్చనమాట. డివిజిబిలిటీ రూల్‌లో ఏది మిస్ అయిందంటే మనకి 7 అయితే మిస్ అయింది. ఇప్పుడు 7 చూద్దాం ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఏదో ఒక నంబర్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6146 అనే నంబర్ ఉంది. ఈ నంబర్ మనకి 7తో డివైడ్ అవుతుందా లేదా చూడాలంటే ఇప్పుడు చూడండి లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 2 చేయాలి. అంటే 6 ఇంటూ 2 12 కదా! ఈ 12 ఏదైతే వస్తుందో దాన్ని రిమైనింగ్ డిజిట్స్ ఉంటాయి కదా! ఆ డిజిట్స్ నుంచి తీసేయాలన్నమాట.
సో, ఇక్కడ 6146లో 6ని ఇంటూ 2 చేస్తే 12 వచ్చింది. ఈ 12ని 614లో నుంచి తీసేయాలనమాట. 614లో 12 పోతే 202 602 అయితే వస్తుంది. అప్పుడు ఈ 602 తీసుకోవాలి. ఈ 602లో మళ్ళీ లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని 2 ఇంటూ 2 చేయాలి. అంటే 4. ఈ 4 అనేది 60లో నుంచి మైనస్ చేయాలి. 60 - 4 ఎంత అవుతుంది? 56 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 56 అనేది 7తో 7 8 జా 56. 7తో ఇది డివైడ్ అవుతుందనమాట. కాబట్టి ఈ 56 అనేది 7తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 6146 అనేది ఖచ్చితంగా 7తో డివైడ్ అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి డివిజిబిలిటీ రూల్ 2 నుంచి 11 దాకా మనం నేర్చుకోవాలనమాట ఖచ్చితంగా. ఇవి ప్రతి ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా అవసరం అవుతాయి. ఓకేనా? మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు 4 వద్దు. 12 ఉంది. ఈ 12కి కామన్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 12కి ఫ్యాక్టర్స్ రాస్తున్నా. 1, 2 2 ఆర్ల 12, 3తో 3 నార్ల 12, 4తో 4 మూల 12, 6తో 6 ఎండ్ల 12 అండ్ 12. ఇవన్నీ మనకి 12కి అయితే ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 18కి తీసుకుంటున్నా. 1 1, 2తో 2 తొమ్మల 18, 3తో 3 ఆర్ల 18, 4తో పోదు, 6తో 6 ముళ్ళ 18, నెక్స్ట్ 9తో 9 రెండ్ల 18, 18. సో, ఇక్కడ దీంట్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలంటే 1 1 రెండిట్లో ఉంది. 2 1 రెండిట్లో ఉంది. 3 1 రెండిట్లో ఉంది. 4 అయితే లేదు. 6 కూడా రెండిట్లో ఉంది. సో, ఇక్కడ తీసుకుంటే 1, 2, 3, 6 ఇవన్నీ మనకి ఈ 12కి, 18కి కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకుంటే 4కి, 6కి మల్టిపుల్స్ రాద్దాం. 4తో 4 1 జా 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20, 4 4 జా 24, 4 7 జా 28 ఈ విధంగా వస్తాయి. 6కి మల్టిపుల్స్ చూసుకుంటే 6 1 జా 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30, 6 6 జా 36, 6 7 జా 42 ఈ విధంగా వస్తూ ఉంటాయి. దీంట్లో కామన్ మల్టిపుల్స్ తీసుకోవాలి. ఇక్కడ 4 దీంట్లో లేదు. 8 దీంట్లో లేదు. 12 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. నెక్స్ట్ 16 లేదు. 20 లేదు. 24 అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. సో, ఈ విధంగా మనం సెర్చ్ చేసుకుంటా పోతే ఈ 4కి, 6కి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి ఇక్కడ 12 ఒకటి, 24 ఒకటి, 12 ఒకటి, 24 ఒకటి ఈ విధంగా ఇంకా రాసుకుంటా వెళ్ళొచ్చనమాట. ఇంకా రాసుకుంటా అయితే మనం వెళ్ళొచ్చు. సో, ఇక్కడ ఈ విధంగా మనకి కామన్ మల్టిపుల్స్ అంటాం వీటిని. సో, కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏందో మనం తెలుసుకున్నాం. అండ్ అదేవిధంగా కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో, దీన్ని బేసుకొని ఒక చిన్న కాన్సెప్ట్ ఏమంటే మనకి 2 నంబర్స్ హ్యావింగ్ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ నంబర్స్ అంటే ఏమంటే 2 నంబర్స్ ఉండాలి. దాంట్లో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ అనేది ఒక్కటే ఉండాలి. ఆ నంబర్‌ని మనం కోప్రైమ్స్ అంటాం. ఇప్పుడు 4కి 15 చూడండి. 4కి ఫ్యాక్టర్స్ ఏమి 1 అండ్ 4 అంతే కదా! ఇంకా 15కి తీసుకుంటే 1 ఉంది. ఫ్యాక్టర్స్ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 1 ఉంది. 3 ఉంది. 3 5ల 15. నెక్స్ట్ 5 ఉంది. 5 ముళ్ళ 15. నెక్స్ట్ 15 ఉంది. దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంది? జస్ట్ 1 కదా! అంటే 1 తప్ప ఇంకేవి కామన్‌గా ఫ్యాక్టర్స్ లేకుంటే వాటిని కోప్రైమ్స్ అంటాం. సో, 4 అండ్ 15 అనేది కోప్రైమ్స్. నెక్స్ట్ ఇక్కడ 7 అండ్ 15 కూడా అంతే. ఈ 7కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 1, 7 వస్తది. ఈ 15 చూసుకుంటే 1 వస్తది. ఇందాకనే మాట్లాడుకున్నట్టు 3, 5, 15 వస్తది. మరి 7 లేదు కదా! ఓన్లీ 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్. 7 అండ్ 15 కూడా మనకి కోప్రైమ్స్ అంటాం. 12 అండ్ 49, 18 అండ్ 23 కూడా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఇవి కోప్రైమ్స్ అంటాం అని చెప్పి అంటాం. నెక్స్ట్ టాపిక్ ఏమంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఎప్పుడు యూనిక్ వేలో ఉంటది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 24 వచ్చేసి మనం ఏ విధంగా రాస్తామంటే 4 ఆర్ల 24 రాస్తాం. ఇంకా ఈ 24ని మనం ఏం రాస్తామంటే 2 12లా రాస్తాం. ఇంకా చూసుకుంటే 3 ఎమ్మలా రాస్తాం. ఓకేనా? ఈ విధంగా రాసుకోవచ్చు. ఏంది ఫ్యాక్టరైజేషన్ ఇది యూనిక్ వే కాదు. ఇవి ప్రైమ్ నంబర్స్ కాదు కదా! 4 అండ్ 6 2 ప్రైమ్ నంబర్స్ కాదు. ఇక్కడ 2 అండ్ 12లో 2 ప్రైమ్ నంబర్ గానీ 12 అయితే ప్రైమ్ నంబర్ కాదు. 3 అండ్ 8లో 3 ప్రైమ్ నంబర్. బట్ 8 అనేది ప్రైమ్ నంబర్ కాదు. సో, ఇక్కడ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వేలో రాద్దాం. ఇప్పుడు చూడండి. ఈ 4ని నేనేం రాస్తానంటే 2 ఇంటూ 2 రాస్తానా. నెక్స్ట్ ఈ 6ని 2 ఇంటూ 3 రాస్తాను. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అయితే రాస్తున్నా. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 ఇట్లనే ఉంది. ఈ 12ని ఏం రాస్తున్నా అంటే 2 ఇంటూ 6 రాస్తున్నా. ఈ 2ని ఇట్లే రాస్తున్నా. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ ఈ 6ని 2 ఇంటూ 3 రాస్తున్నా. ఇక్కడ చూసుకుంటే ఈ 3ని 3 అట్లనే పెట్టినా. ఈ 8ని 2 ఇంటూ 4 రాస్తున్నా. మళ్ళీ ఈ 4ని ఈ 3 ఎట్లా పెట్టినా 3 ఇంటూ 2 ఇంటూ 4 అయిపోయింది కదా! ఇప్పుడు 3 ఇంటూ 2 ఇంటూ ఈ 4ని మళ్ళీ 2 ఇంటూ 2 రాసిన. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అంతే కదా! ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ 2 క్యూబ్స్
అండ్ 3 పవర్ 1 అంటే యూనిక్ వేలోనే వచ్చింది కదా! ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఎప్పుడైనా సరే ఏ నంబర్‌కి తీసుకున్నా ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్‌గా రావాలంటే అది ఎప్పుడు యూనిక్ వేలోనే ఉంటుంది. ఎక్సెప్ట్ ఆర్డర్. ఇక్కడ ఆర్డర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇక్కడొచ్చింది. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ 3 అయినా పెట్టుకోవచ్చు. ఎక్సెప్ట్ ఆర్డర్ రిమైనింగ్ అన్ని మనకి యూనిక్ వేలోనే ఉంటుంది. మనకి 10థ్ క్లాస్‌లో ఒక థీరమ్ గూడా ఉంది దీని మీద. మనం ఆల్రెడీ అది చాప్టర్ అయితే డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. చూడండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ చాప్టర్ నెక్స్ట్ టాపిక్ ఏమంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూసుకుంటే ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఆర్ మోర్ గివెన్ నంబర్ ఈస్ ద హైయెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ దేర్ కామన్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద గ్రేటెస్ట్ కామన్ డివిజర్ జీసీడీ అని కూడా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్‌లో 6కి 12కి తీసుకుంటే కామన్ ఫ్యాక్టర్ 6లో ఏమొచ్చిందంటే 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. అండ్ ఆల్సో 6 వచ్చింది. 12కి 1, 2 6 3 4 4 3 6 2 12. దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే 1, 2, 3, 6 1, 2, 3, 6 ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. 1, 2, 3, 6 అనేది కామన్ ఫ్యాక్టర్. దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది 6 కదా! 6 అనేది అయితే ఆన్సర్. దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం టాపిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా అది కూడా మీరు చూస్తే మీకు అక్కడ క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ నేను బ్రీఫ్‌గా చెప్తున్నా. ఈ 6ని 2 ఇంటూ 3 రాస్తాం. సో, 2 ఇంటూ 3 అని రాయొచ్చు. ఇక్కడ ఈ 12ని తీసుకుంటే మనము 2, 2 6 నెక్స్ట్ 2 3 2 ఇంటూ 2 ఇంటూ 3 ఈ 2 ఈ 6నేమో 2 ఇంటూ 3 12నేమో 2 ఇంటూ 2 ఇంటూ 3 రాస్తున్నాం. హెచ్‌సీఎఫ్ అంటే ఎప్పుడు కూడా మనకి కామన్ ఫ్యాక్టర్స్‌లో లెస్ పవర్ ఉన్నది తీసుకోవాలి. లెస్ పవర్ ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ 2 పవర్ 1 ఉంది. ఇది 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు కదా! దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు కదా! ఇది 2 పవర్ 1, 3 పవర్ 1 ఇది 2 స్క్వేర్, 3 పవర్ 1. కామన్ ఫ్యాక్టర్ 2, 3 రెండు కామన్ ఫ్యాక్టర్‌లే. అండ్ దీంట్లో స్మాలెస్ట్ పవర్ ఏమంటే 1. 2 పవర్ 1 ఇంటూ దీంట్లో 3 పవర్ 1 దీంట్లో కూడా 3 పవర్ 1 ఉందంటే స్మాలెస్ట్ పవర్. సో, 2 ఇంటూ 3 6. ఈ విధంగా మనకి హెచ్‌సీఎఫ్ అనేది కనుక్కోవచ్చు 6 అనేది. సో, ఈ విధంగా చూసినా హెచ్‌సీఎఫ్ అనేది 6 వస్తుంది. మనం నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇక్కడ మనం ఎల్‌సీఎం తీసుకుంటే దీంట్లో హెచ్‌సీఎఫ్‌లో ఫ్యాక్టర్స్ చూసాం కదా! ఇక్కడ మల్టిపుల్స్ చూడాలి. ఇక్కడ 6లో చూసుకుంటే 6 మల్టిపుల్స్ 6 12 18 6 4 24 6 5 30 6 6 36 6 7 42 ఈ విధంగా వస్తూ ఉంటాయి. 12కి తీసుకుంటే 12 1 12 2 12 3 12 4 12 5 12 6 ఈ విధంగా వస్తూ ఉంటాయి. దీంట్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటున్నాం. దీంట్లో కామన్‌గా ఉండేది ఏదో చూద్దాం. 12 అనేది కామన్ మల్టిపుల్. సో, 6కి 12కి కామన్ మల్టిపుల్ ఏమంటే 12 అనమాట. దీనికి కూడా ఎల్‌సీఎం మెథడ్‌లో ఒక మెథడ్ అయితే ఉంటది. ఇక్కడ చూడండి 6లో మనం 2 ఇంటూ 3 రాసినాం కదా! అంటే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 అనేది 6 రాసినాం. ఇక్కడ 12కి కూడా మనం 2 స్క్వేర్ ఇంటూ 3 అని ఇందాకనే రాసాం. ఇదేమో 12కి ఇదేమో 6కి. సో, కామన్ మల్టిపుల్స్‌లో ఏం రాయాలంటే అన్నీ తీసుకోవాలి. 2, 3 తీసుకోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్‌లో ఓన్లీ కామన్‌గా ఏవైతే ఉంటాయో అవే తీసుకోవాలి. ఇక్కడ ఎల్‌సీఎంలో మాత్రం మనం అన్నీ తీసుకోవాలి. దీంట్లో హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ 2 పవర్ 1 ఉంది. దీంట్లో హైయెస్ట్ ఏంది స్క్వేర్ 2 స్క్వేర్. దీంట్లో 3 పవర్ 1 దీంట్లో 3 పవర్ 1 హైయెస్ట్ 1 ఇంకా. సో, 2 స్క్వేర్ అంటే 4. 4 ఇంటూ 3 12. 12 అనేది ఎల్‌సీఎం అనమాట. సో, 12 ఇట్లా చేసినా ఈ విధంగా చేసినా మనకి ఒకటే వస్తది. సో, ఈ విధంగా మనం ఎల్‌సీఎంని అయితే ఫైండ్ ఔట్ చేసుకుంటాం. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.